బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై కమిషన్ విచారణ చేపట్టనుంది. నిధుల కేటాయింపు, రుణ సేకరణ అంశాలపై కమిషన్ విచారణ చేస్తోంది. ప్రతి ఏటా అంచనాల పెంపు, పనుల ప్రారంభానికి ముందే 25% బిల్లుల చెల్లింపులపై ఆరా తీస్తుంది. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కమిషన్ ఎదుటకు హాజరు కానున్నారు. ఫిబ్రవరిలో గత ప్రభుత్వ కీలక నేతలను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. 240 పేజీలతో కమిషన్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. రైట్గా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఒక విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ రోజు నుంచి మళ్ళీ ఈ యొక్క విచారణ పునఃప్రారంభం అవుతా ఉంది. ఇప్పటికే ఆయన కలకత్తా నుంచి 2 రోజుల క్రితం హైదరాబాద్కు పీసీ ఘోష్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును విచారించనున్నారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయనను విచారించనున్నారు. ఇప్పటికే ఆయన అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. ఆ అఫిడవిట్ను బేస్ చేసుకుని ఆయనను ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ విచారణలో పలు కీలకమైన అంశాలను ఆయన నుంచి రాబట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే దానిపైన అప్పు కూడా తీసుకురావడం జరిగింది. దానికి తీసుకొచ్చినటువంటి అప్పులు, అదేవిధంగా కేటాయింపులు, వీటికి సంబంధించి కీలకంగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆయా నిర్మాణ సంస్థలకు ప్రతి సంవత్సరం కూడా ఏటికి ఏటు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలను పెంచడం, మరియు నిర్మాణ సంస్థలకు 25% ఏదైతే ఉన్నాయో బిల్లులను కూడా చెల్లించడం, అవి కూడా పనులు పూర్తి కాక అంటే పనులు ప్రారంభించక ముందుకే బిల్లుల చెల్లింపు, ఇవన్నిటిపై కూడా జరిగిన అవకతవకలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా ఈ కమిషన్ అయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటిపై కూడా రామకృష్ణారావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ఏదైతే దానిపైన ప్రత్యేకంగా ఏదైతే ఇతర అంటే బయట నుంచి కూడా అప్పులు తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అని చెప్పి కూడా ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఈరోజు రామకృష్ణారావును అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ విచారణ తర్వాత 1-2 రోజుల్లో అప్పటి అంటే బీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వి ప్రకాష్, అదేవిధంగా ఇతర నేతలను కూడా కొంతమందిని విచారించేందుకు ఇప్పటికే కమిషన్ సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరి నుంచి కూడా వాళ్ళు కీలకమైన అంశాలను రాబట్టి చివరిగా అంటే ఫిబ్రవరి నెలలో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి 2014-2017 మధ్య కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను కూడా వీళ్ళ ముగ్గురిని కూడా విచారించాలని చెప్పి ఇప్పటికే కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా త్వరలోనే నోటీసులు పంపించి ఫిబ్రవరి నెలలో విచారించాలని కమిషన్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణాల్లో ముఖ్యంగా డిజైన్ల దగ్గర నుంచి కూడా అదేవిధంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే 12 అధ్యాయాలతో 240 పేజీలతో ప్రాథమికంగా ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 80కి పైగా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ అధికారులను విచారించడం జరిగింది. 80 మందిగా పైగా విచారించినటువంటి ఏదైతే కమిషన్ ఉందో ఆ ప్రశ్నావళన్నింటినీ కూడా ఇప్పటికే కూలంకషంగా చర్చించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలించి చివరిగా ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించేందుకు ఇప్పటికే సమాయత్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా లేట్ అయినా సరే కూడా ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారిస్తున్న సమయంలో ఖచ్చితంగా ఏవైతే అంటే ఆధారాలతో సహా వాళ్ళను ప్రశ్నించాలని చెప్పి కమిషన్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అంటే కీలక దశకు చేరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఫిబ్రవరి నెలాఖరికల్లా కూడా ఈ యొక్క కమిషన్ ఖచ్చితంగా ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి సిద్ధం చేయాలన్నట్టుగా కూడా చూస్తూ ఉంది. ఫిబ్రవరిలో కంప్లీట్ చేసి మార్చి మొదటి వారంలోనే వీలైతే ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ అయితే ఇప్పటికే కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ రోజు రామకృష్ణారావును విచారించిన తర్వాత 1-2 రోజుల్లోనే వి ప్రకాష్,
అదేవిధంగా మరికొంతమంది ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇంజనీర్లను ఇంకొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే విచారించిన కొంతమంది ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు ఐఏఎస్ను మరొకసారి ఐఏఎస్లను విచారించి ఈ యొక్క దీనికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించినటువంటి కీలకమైన అంశాలను రాబట్టేందుకు ఇప్పటికే కమిషన్ అయితే కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు విచారణ తర్వాత పలు కీలకమైన అంశాలు మరికొన్ని రాబట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా కమిషన్ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.